మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టును నిరసిస్తూ పెందుత్తికూడలిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ 4 సార్లు మంత్రి చేసిన వ్యక్తిని రాత్రికి రాత్రి విచారణ పేరు నిమిత్తం తీసుకువెళ్లి అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన నిదర్శనమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్టు చేసి నాయకులు భయపెట్టాలని చూస్తుందని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది నాయకులు అరెస్టు చేసినా భయపడేది లేదని అన్నారు. రాష్ట్రంలో విగ్రహాలపై దాడి చేస్తున్న వారిని ఇప్పటివరకు గుర్తించి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, కేవలం టీడీపీ నాయకులు మాత్రమే కక్ష సాధింపు చర్యలు పాలుపడడం సమంజసం కాదని హితవు పలికారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే ముందు సర్పంచ్ ఎన్నికలు జరగాలని, సర్పంచ్ ఎన్నికల ద్వారా గ్రామాభివృద్ధికి సర్పంచులు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలో స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలి. దాని బాధ్యత ఎన్నికల కమిషన్. 73-74 అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఎన్నికల కమిషన్లో ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం కనుసనలో పనిచేయమని కాదే? అది తెలీదా? పోయినా నీలం సహానికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆదిత్యనాథ్ కానీ, యాజ్ ఎ చీఫ్ సెక్రటరీ మేము రాజకీయ వ్యవస్థ వేరు. మీరు ఎన్నికల కమిషన్ గౌరవాలా? అది కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్. అది 73-74 అమెండ్మెంట్. దాని ప్రకారం ఎన్నికలు జరపకుండా మీరు అనేక అడ్డం కల్పించారు. చివరకు న్యాయం గెలిచింది. ఇవాళ హైకోర్టు మరి ఏదైతే బెంచ్ ఉందో, బెంచ్ ఎన్నికల కమిషన్ ఉన్న అధికారాలని ఇప్పుడే కాదండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నికల మీద వెళ్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత మేము జోక్యం చేసుకోము, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పులుంటే రమ్మని ఆ రోజు చెప్పింది. కేరళలో వెళ్ళారు, వాళ్ళకి చెప్పింది. ఎక్కువసార్లు సుప్రీంకోర్టు చెప్తూ ఉన్నా, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారాలు చెప్తూ ఉన్నా, మరి గుడ్డు ప్రభుత్వానికి అర్థం కాక, ఐఏఎస్ ఆఫీసర్ తెలియక, తెలిసా త్రివేదికి తెలీదా? శ్యామలరావు గారు, ఇప్పుడు శ్యామలరావు మారిపోయారు అనుకోండి, లక్ష్మీ గారు వచ్చారు, తెలీదా? మీరు గతంలో పనిచేయలేదా అని చేత అర్చనీయ దగ్గర స్థానిక ఎవరికి వెళ్ళవండి, స్థానిక సంస్థలకి కావాలి. గ్రామాల్లో ఫస్ట్ ఎవిడెన్స్ ఎవరంటే సర్పంచ్. లైట్ పోయినా, బోరు పోయినా, కుళాయి కావాలన్నా సర్పంచ్ కావాలి. మరి 2 ఏళ్ళుగా సర్పంచ్ లేకపోతే ప్రజాస్వామ్యంలో ఏం విలువ ఉంటుంది? ఒక రోడ్డు వేయాలన్నా అంచేత గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం. స్వరాజ్య పాలన జరగాలి, గ్రామ స్వరాజ్య పాలన రావాలి. అందుకే హైకోర్టుని మేము హర్షిస్తున్నాం. మళ్ళీ ఎందుకో సుప్రీంకోర్టు అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఏమి యథావిధి ఎన్నికలు జరుగుతాయి. మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా రేపు నుంచే మేము ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు ఉదయం పెందుతులో పెట్టుకున్నాం, ఎల్లుండి సబ్బోర్లో పెట్టుకున్నాం, రేపు సాయంకాలం పరవాడలో పెట్టుకున్నాం. అభ్యర్థులందరూ కూడా సమయత్వం చేసి ప్రజాస్వామ్యంగా పోరాడతాం, ప్రజల మనల్ని పొందుతాం, అత్యధిక సీట్లు గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఉన్న వ్యక్తి సౌమ్యుడు, 4 సార్లు మంత్రిగా చేసి ఒకసారి రాజ్యసభ మెంబర్ చేశారు. కళా వెంకట్రావు గారు ఏనాడు ఏ వివాదంలోకి వెళ్ళని వ్యక్తి. బహుశా నిన్నొక్కరోజే ఆయన స్టేషన్ను మెట్లెక్కింది. ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నిన్న మొట్టమొదటిసారిగా ఆయన స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఏదైతే ప్రభుత్వం మరి ఎందుకు నిన్న రాత్రి 8:30కి ఒక డకాయిట్ని తీసుకెళ్ళినట్టు, ఒక నేర చరిత్రను తీసుకెళ్ళినట్టు, ఏదో ఒక దొంగతనం చేసిన వ్యక్తి సడన్గా దొరికితే పారిపోతాడేమో అన్న భయంతో తీసుకెళ్ళినట్టు నడుతున్నాం యంత్రాంగాన్ని. రూల్ ఆఫ్ లా లేదని ఎన్నోసార్లు కోర్టు మనల్ని ముట్టిగా వేస్తున్నా, నిన్న రాత్రి 8:30కి ఆ వయసులో 65 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి కళా వెంకట్రావు గారు, మా ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసిన వ్యక్తి, తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా చేశారు. అలాంటి వ్యక్తిని రాత్రి 8:30 తీసుకెళ్ళి స్టేషన్ చుట్టూ ఎందుకు తిప్పారు? ఎందుకు అరెస్ట్ చేశారు? మరి 11:30కి ఎప్పుడైతే ప్రజల్లో ఉవ్వెత్తున ఉప్పెన వచ్చిందో ఆ రాత్రప్పుడే 3 జిల్లాలు అట్టుడికినాయో, శ్రీకాకుళం విజయనగరం జిల్లా అయితే రాత్రే ఇళ్లలోంచి పైకి వచ్చారో, భయపడి ఆయన అప్పుడు విడుదల చేయడం జరిగింది. ప్రెస్ వాళ్ళు అడిగారు ఎస్పీ గారిని, అమ్మ ఎందుకు మీరు అరెస్ట్ చేశారంటే, ఊరికి అరెస్ట్ చేయలేదు,
మేము నోటీస్ ఇచ్చాం, దానికి సమాధానం కోసం పిలిచామన్నారు. అడుగుతున్నాను పోలీస్ ఆఫీసర్స్ని, అమ్మ ఎవరైనా విచారణ పిలిచేటప్పుడు రాత్రి 8:30కి బలవంతంగా జీపీకి పిలుస్తారమ్మా? మీరు నోటీస్ ఇచ్చారు, పంపించవచ్చు, ఎస్ఐ గారినో కానిస్టేబుల్ పంపండి, మేము స్టేషన్కి వెళ్తాం, సమాధానం ఇచ్చుకుంటాం, పగలంతా చేసుకుంటాం కదా. ఎందుకు ఆ రాత్రి అప్పుడు ఏదో ఈ దేశం పారిపోయినట్టు, ఇతను దొరకపోతే మళ్ళీ దొరకడు కళాంగరావు అన్నట్టు నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళని, నిత్యం ప్రజలతో సేవ చేస్తున్న వాళ్ళని, గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్న వ్యక్తులు కళాంగరావు గారు. అలాంటి కళాంగరావు గారిని ఇప్పటికే అనేక అరెస్టులు చూసాం. మీరు ఏదైతే అడ్వకేట్ మన డీజీపీ గారిని ఉదయం 10 గంటలకు పిలిచి సాయంకాలం వరకు కోర్టులో ఉంచారు. ఎందుకు ఉంచారు డీజీపీ గారు? ఏం చెప్పారు చీఫ్ జస్టిస్ గారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు? రూల్ ఆఫ్ లా మీరు చదవండి అని చదివించారు ఆయన చేత. మరి అది తెలుసుకున్నారు కదా. ఎందుకు రూల్ ఆఫ్ లా? ప్రతిదానికి ఒక చట్టం ఉంది. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు మాకు పిల్లడం ఆనవాయితీ, కోర్టు కట్టడం ఆనవాయితీ. మేమేమైనా తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తాయి, పోలీసు శిక్షించదు. అలాంటి పరిణామాలకి విరుద్ధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మరి ఈవేళ గాడి తప్పిన పాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఇచ్చింది ఆయన సంక్షేమం చేయమని, అభివృద్ధి కార్యక్రమాలు చేయమని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కాపాడమని. ఒక ట్రైన్కి రైలుకి వెళ్ళాడదో, ఒక బస్సుకి ఒక యాత్రికుడికి స్పీడ్ బ్రేకర్ వెళ్ళాడదో, గవర్నమెంట్కి అపోజిషన్ అంటే ఒక స్పీడ్ బ్రేకర్. అంటే ఏదైనా తప్పు చేసేటప్పుడు మేము సలహాలు ఇవ్వడం, నిరసనలు చెప్పడం మా ఆనవాయితీ. దేనికోసం చెప్తాం? ప్రజలకు మంచి జరగాలని, మేలు జరగాలని, అది చక్కదిద్దుకోమని మేము చెప్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక, తెలియక, లేదా అహంకారమా? ఎందుకు అరెస్టులు, ఎన్ని అరెస్టులు రోజుకి మడుతున్నాయి? వేళ 151 దేవాలయాలు శిథిలం అయిపోతే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈ వేళకి మీరు ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు? ఇసుక దోపిడీ అవుతుంది, గ్రావెల్ దోపిడీ అవుతుంది, మైనింగ్ దోపిడీ అవుతుంది, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? మద్యం ఈవేళ మీరు ఏదైతే డిపోలు పెట్టారో ఆ డిపోల నుండి మద్యం స్వేచ్ఛగా గ్రామాలు పోతూ ఉంది, బెల్ట్ షాపులు బయలుదేరాయి. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు? వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆయనే కాదు నేను చెప్పేది, ఒక కళా వెంకటరావు గారా, ఒక జేసీ ప్రభాకర్ రెడ్డా, ఒక కొల్లు రవీంద్ర, ఒక అచ్చెన్నాయుడా, లేదా ఇతరైతే చాలామంది ఉన్నాం. అంటే నాయకుల్ని అరెస్ట్ చేస్తే భయపడిపోతాం అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? తెలుగుదేశం నాయకులు భయం ఉందనుకుంటున్నారా? సమస్య లేదు. ఈవేళ మేము ఇక్కడ రాలేదు, మేమందరూ ఒక రోజులో రాయలసీమలో వెళ్ళి ఎలక్షన్ చేసి వచ్చిన వ్యక్తులు, మేము పోరాడిన వ్యక్తులే. ఎన్టీ రామారావు నాయకత్వంలో పులివెందులో మేము ఏజెంట్లుగా వెళ్ళాం, రాయచోట్లుగా ఏజెంట్ మేమంతా, కళా కానీ నేను కానీ, అలాగే మాతో ఉండేవాడు తమ్మినేని సీతారాం కానీ, మేమంతా అక్కడ తగులుబడి వచ్చిన వ్యక్తులే. ప్రాణాలకు చిన్న వయసులోనే ప్రాణాలు తెగించి రాయలసీమలో ఎన్నికలు చేసాం, మనగానిపల్లిలో కానీ ఎమ్మిగనూరులో కానీ. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకి భయం ఉండదు, అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తాం, భయపడిపోయే రాజకీయాలు చేసే నాయకులం కాం. ధైర్యంగా ప్రజల కోసం పోరాడతాం. గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటాం, ఓడిపోయామని చెప్పి ఇళ్లలో ఉండం, గెలిచామని విర్రవీగి చేయం. అది అర్థం చేసుకొని ఇప్పటికైనా గౌతమ్ సవాంగ్ గారు మీరు రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయండి. మేము తప్పు చేస్తాం, శిక్షించండి, తప్పు లేదు. మేము చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం, మమ్మల్ని అడగండి. అంతేగాని ఎవరో చెప్పారని, ఎవరో నాయకుడిని ప్రోత్సహిస్తారని చెప్పి ఇలాంటి అసంబద్ధ, అవమానకరం. 11:30కి మళ్ళీ మీరే తీసుకొచ్చి 2 స్టేషన్లు మార్చి 11:30కు విడిచిపెట్టేసి అవి ఏమి లేదు విచారణకు పిలిపించామని చెప్తే మీ చట్టం ఎంత అపహాస్యమైంది, మీ రూల్ ఆఫ్ లా ఎంత అపహాస్యమైంది. దయించి ఇలాంటి అక్రమ నిర్బంధాలు చేయకండి. మీకైనా మాపై ఆరోపణలు ఉన్నాయి, మీరు కోర్టు సబ్మిట్ చేయండి, మాపై యాక్షన్ తీసుకోండి. నువ్వు కోర్టులో మాకు శిక్ష పడతాయి. ఇక న్యాయస్థానంలో ఎవరెవరు తప్పించుకోలేరు. తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడు తప్పినా కుదరదు. కానీ తప్పు చేయకుండా నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మా పైన మీరు కేసులు పెట్టాలన్న ప్రయత్నం అది మంచి పద్ధతి కాదని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఇది కేవలం మీ నిరసన తెలియపరుస్తున్నాం. ఈరోజు ప్రభుత్వానికి మీదో మీ ప్రభుత్వాన్ని ధర్నా చేయడమో, మీ కార్యాలయాలు ముగించడమో, ట్రాఫిక్ స్తంభింపజేయడమో మా ఉద్దేశం కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడం మా బాధ్యత. ఒక నాయకుడిని, మాలో ఉన్న ఒక సీనియర్ లీడర్ని
అనేక పదవులు చేసిన వ్యక్తిని, ఆయన హోమ్ మినిస్టర్ మర్చిపోయినాను, ఒక రోజులో హోంశాఖ చేసిన వ్యక్తి కళాంకట్రావు గారు. అలాంటి హోంశాఖ చేసిన వ్యక్తిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం అది అసంబద్ధత కాదని ఆయనకి సంఘీభావంగా, ఆయనకి సానుభూతిగా ఇక్కడ ఇచ్చేసిన మన నాయకులందరూ కూడా, కార్యకర్తలు కూడా నా ధన్యవాదాలు దక్కన.